హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్స్ మళ్ళీ ఆల్లో పెట్టేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఫైనల్ కట్ వెర్షన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్ కట్ వెర్షన్ చూసినటువంటి దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాడనమాట. సో ఆయనే డైరెక్ట్గా తమిళ్లో ఆయనే రిలీజ్ చేసుకోబోతున్నాడు సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడనమాట గేమ్ చేంజర్ మూవీ మీద ఆయన అయితే. సో సినిమా టైం డ్యూరేషన్ అయితే 2 hours 42 minutes ఫైనల్ వెర్షన్ ద్వారా వాళ్ళు ఫిక్స్ చేశారు. సో సినిమా అయితే 2 hours 42 minutes అయితే ఉండబోతుంది. అండ్ గేమ్ చేంజర్లో శంకర్ మ్యాజిక్ని చూడబోతున్నాం మనం. మూవీ ఎలా ఉండబోతుందంటే, అండ్ ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ అంటే, సెకండ్ హాఫ్ ఇండస్ట్రీ హిట్ అనేసి చెప్తున్నారు. సో ఇన్సైడ్ టాక్ అనమాట, మూవీ ఫైనల్ కట్ వెర్షన్ చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి టాక్ అది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద మ్యాజిక్ అనమాట. సో మరి ఎగ్జాక్ట్గా 1 month అయితే ఉంది మూవీ రిలీజ్కి. అండ్ ఇప్పుడు యూకేలో ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. బుకింగ్స్ అయితే మామూలుగా లేవు, వేరే లెవెల్లో జరుగుతుంది. సో బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే సో ఇమ్మీడియట్గా సాల్డ్ అవుట్ అయిపోతున్నాయి. ఆ లెవెల్లో బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అండ్ ఎక్స్ట్రా షోస్ కూడా పడిపోతున్నాయి, ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేస్తున్నారంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ప్లాన్ చేశారు గేమ్ చేంజర్ మూవీకి. సో ఆ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా సుకుమార్ గారు అయితే రాబోతున్నారనమాట. సో ఆయన ఆఫ్కోర్స్ RC 17th మూవీకి ఆయనే మూవీ డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రామ్ చరణ్ గారి మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అయితే సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో మైసూర్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ ఇప్పుడు హైదరాబాద్లో మళ్ళీ ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుందనమాట. నిన్న ఒక సీన్ అయితే షూట్ చేశారంట. అందులో రామ్ చరణ్ స్వాగ్ వేరే లెవెల్ ఉందనేసి, అండ్ స్మోక్ చేసుకుంటూ రామ్ చరణ్ వెళ్తున్నటువంటి స్టైల్ చూసి సో సెట్లో అందరూ ఆ స్వాగ్ చూసి మెంటల్ ఎక్కిపోయారంట. సో అది నిన్న జరిగినటువంటి సినిమా షూటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, RC 16 మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ నేమే మూవీ టైటిల్గా కూడా పెట్టే అవకాశం ఉందనేసి టాక్ అనమాట. సో ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిన్న సాయిధరం తేజ్కి సంబంధించినటువంటి మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ అయితే ఒకటి జరిగింది. సో దానికి రామ్ చరణ్ అయితే చీఫ్ గెస్ట్గా అయితే రావడం అయితే జరిగింది. సో అక్కడ ఈవెంట్లో ఒక చిన్న గొడవ అయితే జరిగిందంట. సో ఫ్యాన్స్ మామూలుగా ఫ్లాగ్స్, హ్యాండ్ బ్యానర్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా. సో వాటన్నిటిని లాక్కొని పారేసి సో పోలీసు వాళ్ళు ఫ్యాన్స్ని కొట్టడం అయితే జరిగిందంట. దాని గురించి సోషల్ మీడియాలో అయితే కొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఫ్యాన్స్ని ఈ విధంగా కొట్టించడం కరెక్టా, కొట్టించారు కావాలనేసి కొంతమంది అయితే సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. అండ్ ఒక అతను తన హ్యాండ్కి సంబంధించి ఫోటో కూడా పెట్టారు, నన్ను కొట్టారనేసి పెట్టడం అయితే జరిగింది. సో దీని గురించి రెస్పాండ్ అవ్వాలనేసి కొంతమందిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. సో ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ అప్డేట్స్. ఇంకా నెక్స్ట్ టైం అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.